హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. సో ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 ఎగ్స్ అయితే వేసానండి. సో అది ఫ్రై చేస్తూ ఉండాలి. ఓన్లీ పాపమానం చేస్తున్నానండి, అందుకే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. 2 ఎగ్స్ సరిపోతాయి. సో మేము తినము, అందుకోసమని 2 ఎగ్స్ మాత్రమే చేశాను. దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై అయ్యేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటుకుంటుంది కదండి. సో అందుకోసమనే మెల్లిగా అట్లా ఫ్రై చేస్తున్నానండి. ఓకే, ఫ్రై ఆల్మోస్ట్ ఫ్రై అయ్యడానికి వచ్చిందండి. సిమ్లో పెట్టి చేస్తున్నానండి, అందుకే కొంచెం స్లో అవుతుంది. సో మా పాప వీడియో తీస్తున్నాను, అందుకే ఫోన్ ఓకే అటు ఇటు షేక్ చేస్తుంది. ఓకే, ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ అందులో కొంచెం కారం పొడి, నెక్స్ట్ మసాలా, కొంచెం సాల్ట్ బాగా వేసుకోవద్దండి, కొంచెం వేసుకోవాలి ఎగ్లా. సో వేసి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోద్దండి. సో ఎగ్ ఫ్రై మాత్రం ఓన్లీ చపాతీలకు అంత బాగుంటుందండి, రైస్ల కన్నా. సో నా క్లాత్ అప్పుడు దొరకలేదు, అందుకోసం నేను హ్యాండ్ యూజ్ చేసా, అయినా ఎక్కువ ఏం కాలేదండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చిన్న మినీ వ్లాగ్ అండి ఇది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.